తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులు ఐక్యంగా ముందుకు సాగాలి. తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులు రాజకీయాలకు అతీతంగా మన హక్కుల కోసం ఐక్యంగా ముందుకు సాగాలని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య పటేల్ అన్నారు. కరీంనగర్లోని మున్నూరు కాపు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్ నివాసంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. 5,000 కోట్ల రూపాయల నిధులతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, తెలంగాణ రాష్ట్రంలో కులగణనలో మున్నూరు కాపులకు జరిగిన అన్యాయంపై సమిష్టిగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపుల పట్ల అధికార ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంబిస్తూ బీసీలను, అందులో మున్నూరు కాపులను మరి తక్కువ చూపించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపుల శక్తి నిరూపణకు సమయం ఆసన్నమైందని వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో మున్నూరు కాపు రాష్ట్ర సంఘం అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్, మున్నూరు కాపు జర్నలిస్టు ఫోరం అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్, మున్నూరు కాపు సంఘం యూత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తినేని శ్రీనివాస్, కార్యదర్శి కొట్టే మహేష్, వెంగల రమేష్, మరాఠీ సత్తన్న, శెట్టిపల్లి నరేందర్ మరియు కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు. కమిషన్ చైర్మన్ నిరంజన్ పటేల్ గారు మా మున్నూరు కాపు ముద్దు బిడ్డనే మీరు కమిషన్ చైర్మన్గా ఇచ్చినారు. నిజంగా ఒక బీసీ ఒక బిడ్డ వచ్చినాడు బీసీ కమిషన్ చైర్మన్గా, మరి నిజంగా న్యాయం జరుగుతుందా అనుకున్నారు అందరు బీసీ కులస్తులు అందరూ కూడా. మరి ఈరోజు బీసీలలో 56% ఉన్న వాళ్ళను 42%కు 46% తీసుకొచ్చి ఈరోజు మీరు మా సంఖ్యను దానిలో మా సంఖ్యను ఇదివరకే 18% ఉన్న సంఖ్యను ఈరోజు బీసీలలో సంఖ్య అయితే 8%కు 5వ స్థానంలో ఈరోజు మమ్మల్ని అనగదొక్కి మీరు వెనుకకు పంపించేసినారు. ఈరోజు మా బీసీలలో బీసీ కులాల్లో 136 కులాల్లో కూడా అందరూ ఏమంటారంటే మున్నూరు కాపులు మొదటి స్థానంలో ఉన్నారు. రేపొద్దున మీరు రాజ్యాధికారంలో వస్తే మా అందరూ కూడా మాకు వెనుకబడ్డ కులాలు వీరందరూ కూడా మాకు న్యాయం చేస్తారని ప్రతి ఒక్క గౌడ్స్ కానీ, యాదవ్ కానీ, కుర్మ కానీ, గొల్ల కానీ, పద్మశాలీలు కానీ, గంగపుత్రులు కానీ, మరి ఎంతోమంది కూడా అసెంబ్లీ గడపదొక్కని కులాలు, ఎంతోమంది ఈరోజు కార్పొరేషన్ ఆర్థికంగా ఏం తెలియని కులాలు, కులం సర్టిఫికెట్ రాని కులాలు కూడా ఈరోజు మున్నూరు కాపులు అంటే రైతు కుటుంబము, ఒక పంట పండించి 10 మందికి అన్నం పెట్టే రైతు కుటుంబం అని ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఒక పెద్దన్నగా చూస్తారు. అటువంటి పెద్దన్ననే మీరు వెనుక 5వ స్థానంలో నెట్టేసి ఈరోజు మాకు అన్యాయం చేసి అన్ని రకాలుగా మీరు వచ్చి ఒక 1 ఇయర్ లోపల మీరు ఇక్కడ మాకు ఒక కార్పొరేషన్లో మాకు కార్పొరేషన్ ఫండ్స్ ఇచ్చినారా, ఒక కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినారా, లేకపోతే మాకు ఇంకా ఏమైనా మా వాళ్ళకు నామినేటెడ్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి ఏమైనా ఇచ్చినారా? మరి ఈరోజు మాకు ఒక మంత్రి వర్గంలో ఈరోజు మాకు మున్నూరు కాపులకు స్థానం ఇచ్చినారా? అయ్యా మీరు 43 మంది రెడ్డి కులస్తులు గౌరవ, మీరు ముఖ్యమంత్రి ఉంటారు, రాష్ట్ర మంత్రులు ఉంటారు, ఆర్థికంగా ఉంటారు, అన్నీ ఉంటారు. మున్నూరు కాపులు మేము ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తే మాకు ఈ పరిస్థితి ఏంటి? మరి ఈరోజు కార్పొరేషన్ చైర్మన్ మేము ఒక నోచుకోలేని కులమా ఈరోజు మున్నూరు కాపులో నేను అడుగుతున్నాను. మీరు ఈరోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత 13 మంది రెడ్డిలకు మీరు కార్పొరేషన్ ఇచ్చుకున్నారు. మేము అంతకంటే అన్యాయం ఏంది? ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో 4 సార్లు పీసీసీ స్థానంలో ఉండి ఒకసారి మరి ఎంతమంది రాజశేఖర్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, మరి రోషయ్య గారు, మరి ఈరోజు ఎంతమంది మీరు ముఖ్యమంత్రులు అయ్యే అవకాశం మేము పీసీసీగా ఉండి కూడా మీకు మొదటి స్థానం ఇస్తే మొదటి స్థానంలో మేము ఉన్న మా మున్నూరు కాపులను 5వ స్థానంకు నెట్టివేయబడ్డారు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డ మన కుల బలము నిరూపణ చేసుకోవాల్సిన అవసరం వచ్చిందని నిన్న కూడా నిన్న మీటింగ్ జరిగింది. ఇదివరకు పెద్ద ప్రజలందరూ పార్టీలకు అతీతంగా మీటింగ్ జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠంతో బల నిరూపణ చేసుకోవాలి, పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవాలని నిన్న తీర్మానం చేస్తారు. త్వరలో ఒక మార్చి లాస్ట్ కానీ ఏప్రిల్లో కానీ 10th లోపల ఒక బహిరంగ సభ లక్షలాది మందితో బహిరంగ సభ మున్నూరు కాపులందరూ నిర్వహించుకోవాల్సిన అవసరం ఆసన్నమైంది. ప్రతి ఒక్క 33 జిల్లా అధ్యక్షులు, మండలాధ్యక్షులు, గ్రామాధ్యక్షులు మీరందరూ కూడా నేను 20 సంవత్సరాల నుంచి కులంలో ఉన్నాను, మీరు ఇదివరకు ఏ పని చేసినా ఏం చేసినా చేయకున్నా నేను ఎవరిని ఏమనలేదు. దయచేసి ఈరోజు ఈ మీటింగ్లో ప్రతి ఒక్కరు కూడా మీరు పని చేసి రేపొద్దున లక్షలాది మందితో రేపొద్దున మనం కులమును మనకు బలం నిరూపించుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డ పని చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న కుల బాంధవులందరికీ మరి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి త్వరలో మేము కార్యాచరణ కమిటీ చైర్మన్గా ఈరోజు నాకు అవకాశం ఇచ్చినారు. తప్పకుండా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. మరి తర్వాత మనకి కమిటీ కోఆర్డినేషన్ కమిటీ కూడా త్వరలో ఏర్పాటు చేసి డేట్ నిర్ణయించి ప్రతి జిల్లాలో కూడా మీటింగ్లు ఏర్పాటు చేసి
మన బలం ఏందో మన సత్తా ఏందో నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు.